కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దారని బీఆర్ఎస్ పార్టీ శాసన మండలి ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండల కేంద్రంలో వీరభద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో బీఆర్ఎస్ పార్టీ శాసన మండలి ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిన పరిపాలనా దక్షుడు కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ హరీష్ రావు కృషి వల్ల ఇక్కడి ప్రాంతం 30 ఏళ్ల అభివృద్ధి ముందుకు సాగిందన్నారు. పవిత్రమైనటువంటి వీరభద్ర స్వామివారి దేవాలయం జీర్ణ స్థితిలో ఉంటే తరతరాలుగా ఈ గ్రామ ప్రజల్ని ఆశీర్వదించి ఈ గ్రామం సుభిక్షంగా కొనసాగడానికి ఆ స్వామివారి ఆశీస్సులే ప్రధానమైనటువంటి కారణంగా భావించినటువంటి భక్తులు విశ్వబ్రాహ్మణులు గ్రామ పెద్దలందరూ కలిసి మళ్ళీ జీర్ణస్థితిలో ఉన్నటువంటి ఈ దేవాలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టడం, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి మీతో పాటు నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి పెద్దలకు చిన్నలకు ప్రాచీన కాలం తరతరాలుగా మనమందరం కూడా భారతీయ జీవన విధానంలో భక్తి అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి విషయం. కాకతీయ రాజుల విషయానికి వస్తే మనమందరం కూడా వరంగల్కు చాలా సమీపంలో ఉన్నారు. మీరు బహుశా 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, మేము 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. మా ప్రాంతంలో నేను మొన్నటి వరకు భూపాలపల్లి, శాయంపేట నియోజకవర్గాలకు ఎమ్మెల్యేగా పనిచేసిన మా 2 నియోజకవర్గాల్లోనే ఒక 100 శివాలయాలు ఉన్నాయి. అంటే ఏ రకంగా ఆ కాలంలో భక్తి విరాజిల్లింది అనడానికి నిదర్శనం. కాకతీయ రాజుల యొక్క కాన్సెప్ట్ ట్రిబుల్ టౌన్, టెంపుల్, ట్యాంక్. ఉండడానికి పట్టణం, జీవితం కోసం చెరువు, ఈ 2 ఉన్న తర్వాత ప్రశాంతమైనటువంటి జీవితం కోసం, పుణ్యం కోసం దేవాలయం. అందుకనే గతంలో ఆ రోజుల్లో ఉండేటువంటి జనాభాకు అనుగుణంగా చాలా దేవాలయాలు వారు నిర్మించడం, ఆ దేవాలయాల్లో మనమందరం కూడా తరతరాలుగా మన భక్తిని, మనకుండేటువంటి కష్ట సుఖాన్ని వారికి నివేదించుకోవడం, మనమందరం కూడా ప్రశాంతంగా జీవించడం జరుగుతూ ఉంది. ఆ క్రమంలోనే ఈ గ్రామంలో జీర్ణ స్థితిలో ఉన్నటువంటి దేవాలయాన్ని పునరుద్ధరించాలి. గత వైభవాన్ని నిర్మించినటువంటి భక్తి ప్రపత్తులకు న్యాయంగా ఇక్కడ ఆ భక్తి పారవశ్యం పొందాలనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ కూడా ఒక పట్టుబట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి మిగతా వారందరూ కూడా ఆలోచిస్తారు.